హలో అండి, మనం ఇంట్లోనో చాలా ఈజీగా టేస్టీగా చింతపండు టమాటో రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి, నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. దీంతో ఒక 3 టమాటోలు వేస్తున్నానండి నేను. ఇవి పక్కన పెడదాం అవి నానే వరకు. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న రసం పౌడర్ అండి ఇది. నెక్స్ట్ టైం ఒక వీడియో చేసి పెడతాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మనం ఒకసారి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 సార్లు వాడుకోవచ్చు అనమాట. నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నానిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన చింతపండుని టమాటోని మిక్సీలో వేసి నేను పైన పేస్ట్ లాగండి చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. చూసారా, అలా మనకి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ 2 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. అలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను తుంచి వేస్తాను. ఒక పించప్ ఇంగువ, కరివేపాకు రెమ్మలు, మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఈ రసం పౌడర్ ఉంది కదండి, ఇది మన టేస్ట్కి తగ్గట్టు అండి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు మనం పెట్టుకునే క్వాంటిటీకి తగ్గట్టు మనం వేసుకోవాలండి. అది లైట్గా వేయించుకుని మనం ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ మొత్తం పోసుకోవాలండి. చింతపండు టమాటా గ్రేవీని పోసేసుకొని మనకి వాటర్ క్వాంటిటీ ఎంతైతే కావాలో అంత పోసుకొని సాల్ట్ 2 స్పూన్లు, పసుపు ఒక 2 స్పూన్లు టేబుల్ స్పూన్లు. మనకి కారం సరిపోలేదనుకోండి 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో. అలా మరుగుతున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. చూసారా రసం ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో, మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారా, మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.